హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఏ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? టుడే మన రెసిపీ వచ్చేసి అందరూ ఎంతగానో ఇష్టపడే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ. రెస్టారెంట్ స్టైల్లో ఈ చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ముందుగా చికెన్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేయించి తెచ్చుకోవాలి. బిర్యానీ కాబట్టి ముక్కలు అనేవి పెద్ద సైజులో ఉండాలి. కర్రీలాగా చిన్నగా ఉండకూడదు. తెచ్చి వాటిని శుభ్రంగా కడిగి మసాలాలన్నింటినీ పట్టించి మ్యాగ్నేట్ చేయాలి. ఏ విధంగా చేయాలంటే ముందుగా పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, బిర్యానీ పౌడర్, నెయ్యి, నూనె, లెమన్, పెరుగు ఈ విధంగా అన్నిటినీ వేసుకొని ఒక్కొక్కటి క్లిప్లో చూపించిన విధంగా వేసుకుంటూ బాగా మ్యాగ్నేట్ చేయాలి. మనం చికెన్ బిర్యానీని ఎంత మ్యాగ్నేట్ చేస్తే చికెన్ బిర్యానీ అనేది మనకు అంత టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. మంచిగా అట్లా ఆ విధంగా అంతా పట్టే విధంగా కలపాలి. నేను అన్నీ హోమ్ రెమెడీనేనండి, ఇంట్లో ఉండే వాటితోనే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా. బయటివి ఏవి కూడా యూజ్ చేయట్లేదు. ఆ చికెన్ బిర్యానీ మసాలా కూడా నేను ఇంట్లో ఉన్న సాజీరా, ఇలాచి, దాచిన చెక్క అవన్నీ వేసి తయారు చేసుకున్న పౌడరే. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఆ విధంగా చికెన్ బిర్యానీని మ్యాగ్నేట్ చేసుకున్నాక ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1 అవర్ లేకపోతే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. అప్పుడు చికెన్ బిర్యానీ చాలా బాగా వస్తుంది. ఆ విధంగా మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక చికెన్ బిర్యానీ మనం బాస్మతి రైస్ని తీసుకోవాలి. బాస్మతి రైస్ కాకపోతే ఇంట్లో ఉండే రైస్తోనైనా చేసుకోవచ్చండి. అది టోటల్గా మన చాయిస్ మాత్రమే. ఆ విధంగా రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కకుంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ముందు మనం ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఇలా పొడి పొడిగా మంచిగా ఉండాలి, ఆయిల్ లేకుండా. ఇంకొక పుదీనా, కొత్తిమీర, కరివేపాకు రెడీ చేసుకోవాలి శుభ్రంగా కడిగి. నెక్స్ట్ మసాలాలు సాజీరా, ఇలాచి, దాచిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బగారాకు తీసుకోవాలి. అవి ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి. నేను దాంతో 2 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ రైస్ కుక్ చేస్తే, కానీ మనం ఓన్లీ హాఫ్ బాయిల్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి వాటర్ 2.5 అట్లా తక్కువ తీసుకోవాలి. ఆ వాటర్లో మసాలాలన్నిటిని వేసి అవి వేడయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసుకోవాలి. వేసుకున్నాక మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చి మనం ఏ గిన్నెలో అయితే దమ్మేయాలనుకుంటున్నామో దాంట్లో అడుగున నెయ్యి రాసి, గిన్నె కొంచెం పెద్దగా ఉండాలండి, ఫ్రీగా ఉంటేనే చికెన్ బిర్యానీ మంచిగా అవుతుంది. అందులో మ్యాగ్నేట్ చేసిన చికెన్ని వేసుకొని పైన పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్నాక చూడండి, రైస్ 80% కుక్ అయింది. రైస్ ఓన్లీ 80% మాత్రమే కుక్ చేయాలండి. ఎక్కువ కుక్ చేస్తే మెత్తగా అయిపోతుంది బిర్యానీ. సో ఆ విధంగా 80% కుక్ అయిన రైస్ని వేసుకోవాలి. ఒక లేయర్ లాగా కొంచెమే వేసుకోవాలి. రైస్ మొత్తం ఒకటేసారి వేసుకోకూడదు. కొంచెం రైస్ వేసుకున్నాక మళ్ళీ ఆ రైస్ మీద పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇలా లేయర్గా వేసుకోవాలి. ఒకటేసారి రైస్ అస్సలు వేయకూడదు. చికెన్ కూడా కొంతమంది లేయర్గా వేసుకుంటారు. అట్లా అవసరం లేదండి. అడుగున చికెన్ మొత్తం వేసేసి ఈ విధంగా లేయర్గా కొంచెంగా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి చికెన్ బిర్యానీ. నేను చేసే ఈ చికెన్ బిర్యానీ అంటే మా ఫ్రెండ్స్ అండ్ మా రిలేటివ్స్, మై ఫ్యామిలీకి ఎంతో చాలా ఇష్టం అండి. ఈ విధంగా మిగిలిన రైస్ మొత్తం మనం పైన వేసేసుకోవాలి. ఉన్న రైస్ మొత్తం. రైస్ అనేది మనం ఇంట్లో ఎంత మెంబర్స్ ఉన్నారో ఆ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. మొత్తం రైస్ వేసుకున్నాక పైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి మొత్తం అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఓన్లీ ఫుడ్ కలర్ కోసం మనం ఒక చిన్న గ్లాస్లో కొద్దిగా నెయ్యి తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసాం. ఎందుకంటే మనం ఫుడ్ కలర్స్ యూజ్ చేయట్లేదు కదండి. రెస్టారెంట్లో అయితే ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తారు. మనం హోమ్ రెమెడీ కదా టోటల్గా. అందుకే ఆ గ్లాస్లో నెయ్యి వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని అగో వీడియోలో చూపించిన విధంగా పైన ఇలా పోసుకున్నాను అంతే, జస్ట్ కలర్ కోసమే. ఆ విధంగా వేసాక మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాని మీద ఈ గిన్నెని పెట్టి పైన బరువు పెట్టుకోవాలి.
విధంగా బరువు పెట్టడం వల్ల గాలి అనేది బయటికి వెళ్ళకుండా చికెన్ బిర్యానీ చాలా బాగా అవుతుందండి. చాలా బరువు ఉండాలి పైన. ఈ విధంగా హై ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్, లో ఫ్లేమ్‌లో ఒక 20 మినిట్స్ కుక్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. గార్నిష్ కోసం ఆనియన్, క్యారెట్, బీట్రూట్ రెడీ చేసుకున్నాను. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.